హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ టెలివిజన్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే, మన ఇండియన్ కాకుల్ని కెన్యా ప్రభుత్వం చంపాలని ప్రయత్నిస్తుంది. వాళ్ళ టార్గెట్ వచ్చేసి 1 మిలియన్ కాకుల్ని చంపాలి అని చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళే కాకులు అనేవి ఆ దేశంలో ఉన్న టూరిస్టులకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అదే కాకుండా ఫుడ్ స్టాల్స్లోకి వెళ్ళేసి ఫుడ్స్ని మొత్తం డ్యామేజ్ చేసేయడం, వీటి అరుపులకి ఆ కంట్రీస్లో ఉన్న బర్డ్స్ కానీ జంతువులన్నీ భయపడి అక్కడ వల్నరబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. అందుకని చెప్పేసి కెన్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. ఏ కంట్రీలో అయినా ఇలాగా ఏదైనా ఒక జంతు జాతిని అంతం చేయాలి అని అంటే వెర్మిన్ అనే పద్ధతి ఉంటుంది. ఇది ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ దగ్గర పర్మిషన్ తీసుకొని అలా చేయొచ్చు. మన ఇండియాలో కూడా హిమాచల్ ప్రదేశ్లో ఒక కోతి జాతి ర్యాబిస్ అని ఉంటుంది. ఆ కోతి జాతిని కూడా హిమాచల్ ప్రదేశ్లో అంతం చేయడం జరిగింది. ఈ కెన్యాకి వెళ్ళే కాకులు అనేవి భారతదేశం నుంచి వెళ్ళే కాకులు అనమాట. వాళ్ళకి అక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని ఆ కాకులను అనేది చంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ కాకుల్ని చంపడానికి వాళ్ళు స్టార్లిసైడ్ అనే కెమికల్ని వాడుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు స్టార్లింగ్ అనే బర్డ్స్ని చంపడానికి సేమ్ కెమికల్ వాడారు. అది బాగా వర్క్ అయ్యిందని చెప్పేసి ఈ కాకుల్ని చంపడానికి కూడా వాళ్ళు సేమ్ కెమికల్ని వాడుతున్నారు. ఈ కెమికల్ లోపలికి వెళ్ళిన వెంటనే చనిపోరు. ఒక 10-12 అవర్స్ టైం పడుతుంది అనమాట. సో కాకులు అనేవి చాలా తెలివైనవి. అవి 1-2 చనిపోయాయి అనుకో ఎక్కడైనా తిని ఆ చోట్లో మళ్ళీ తినవన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళు 10 నుంచి 12 గంటల సమయం ఉండే కెమికల్ని చూస్ చేసుకున్నారు. ఎందుకంటే ఇవి తిన్న తర్వాత నెస్టింగ్కి వెళ్ళిపోతాయి కదా, అక్కడ గుంపులుగా ఉంటాయి కాబట్టి గుంపులుగా చనిపోవడం జరుగుతుంది. కెన్యా దేశంలో ఇలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాళ్ళు మన ఇండియన్ కాకుల్ని చంపడానికి పథకం వేసుకున్నారు. మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ.